వెల్కమ్ టు ఫైర్ టాక్స్ అండి. మనకందరికీ తెలుసు, ఫైర్ జరిగినప్పుడు సాధారణంగా అందరం స్పాంటేనియస్గా మనం వాటర్ని యూజ్ చేస్తాం. అది ఫైర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు దీన్ని కొంచెం కన్సర్న్గా, ఎందుకు దీన్ని పర్టికులర్గా ఎక్కువ వాల్యూమ్స్లో యూజ్ చేస్తారంటే దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. మొట్టమొదటిగా వాటర్ అనేది నాన్ టాక్సిక్, అది విషపూరితమైనది కాదు. అలాగే నాన్ పొల్యూటెంట్, ఇది ఫైర్ మీద పడినప్పుడు పొల్యూటెంట్ క్రియేట్ చేయదు. అలాగే ఇది నాన్ కరోజివ్ అనమాట, అంటే మన చేతి మీద పడినప్పుడు ఇది అసిడిక్ నేచర్ కలదు, అవ్వదనమాట. అదేవిధంగా ఇది ఫైర్ మీద పడినప్పుడు ఆ హీట్కి బాండ్స్ విడిపోవు, అంటే H2O కదండి. సో హైడ్రోజన్ ఆక్సిజన్ బాండ్స్ కింద విడిపోవు. ఒకవేళ కనుక అలా విడిపోతే అవి మళ్ళీ మండే ఛాన్సెస్ ఉంటాయి. మీకు తెలుసు, రెండు కూడా ఫైర్కి ఊతమిచ్చేవి. అయితే దీని యొక్క విస్కాసిటీ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఎక్కువ దూరం వాటర్ పైప్ లైన్లో ఇది చాలా దూరం వెళ్ళగలుగుతుందండి, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా. అలాగే ఫ్రిక్షనల్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా దీని రిలేటివ్ డెన్సిటీ బాగుండడం వల్ల హోజ్ నాజిల్స్లోంచి బ్రేక్ అవ్వకుండా ఎక్కువ దూరంగా ఇలాగ స్ట్రీమ్ లాగా వెళ్ళి పడుతుంది. కాబట్టి మనం వాటర్ని ఎక్కువ ఉపయోగిస్తామండి. అదేవిధంగా వాటర్కి సర్ఫేస్ టెన్షన్ ఉంటుందండి. సర్ఫేస్ టెన్షన్ అంటే బబుల్స్ ఏర్పరుస్తుంది. ఈ బబుల్స్ ఏమవుతాయంటే దానికి ఎక్కువ స్పిరికల్ షేప్ ఉండడం వల్ల ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసే గుణం అనేది ఉంటుందన్నమాట అండి. సో అదేవిధంగా దీనికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ అండి. వాటర్కి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 4200 జౌల్స్ ఉంటుందండి. వేరే ఏ మెటీరియల్కి అంతగా హీట్ అబ్జర్వ్ చేసుకునే ఎలిమెంట్ భూమి మీద వేరే ఏది లేదండి. అదేవిధంగా ఇది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేపర్స్ అనేది ఫామ్ చేసి ఫైర్లో బయట నుంచి ఆక్సిజన్ అనేది కట్ చేస్తుందండి. ఆ విధంగా మన వాటర్ని ఒక మంచి ఎక్స్టింగ్విషన్ ఏజెంట్గా ఫైర్ మీద మనం యూజ్ చేయడం అనేది జరుగుతుందండి.